కాంగ్రెస్ సర్కార్ కండిషన్లు పెడుతుందా? కేటీఆర్ ఏం చేయబోతున్నారు? వాళ్లకు ఓటేయడంపై మంత్రి బొత్స ఏమంటున్నారు? పెనుమలూరు సీట్పై బోర్డు రియాక్షన్ ఏంటి? పవన్ కి జరిగిన అవమానంపై ఏపీ మంత్రి ఏమంటున్నారు? ఇప్పుడు డైలాగ్ వార్లో చూద్దాం. అప్పుడేమో అందరికి అన్ని ఇస్తాడు, ఇప్పుడేమో కొందరికే కొన్నట. ఇప్పుడేమో నీకు బండి ఉందా, నీ ఇంట్లో 2 వీలర్ ఉందా, ఉంటే కట్టు, తెల్ల కార్డు లేకపోతే నీకు లేదు అని చెప్పి ఇలా అడ్డం పొడుగు మాట్లాడుతూ ఉన్నారు. అందుకే నేను అంటున్నా, తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. 100 రోజులు మనం కూడా ఓపికగా ఉందాం. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఏం చూసి అంటారు? గత చేసిన మోసాన్ని చూసి ఒకటేమంటారా? గత చేసిన దగాన్ని చూసి ఒకటేమంటారా? లేకపోతే అంతకుముందు చేసిన పాపాలను చూసి ఒకటేమంటారా? దోపిడీని చూసి ఒకటేమంటారా? లేదా జనభూమి కమిటీని చూసి ఒకటేమంటారా? దేన్ని చూసి ఒకటేమంటారు? ఇంకా ఏ ఇతర క్యాండిడేట్ ఇక్కడికి వచ్చి పోటీ చేసినా మేమైతే విల్లింగ్ అయితే లేవు. ఎందుకనంటే 4.5 సంవత్సరాల్లో పార్టీకి ఏం చేయాలో అవన్నీ కూడా చేశాం. ఇవాళ ఎవడో ఎల్లై పుల్లై వచ్చి ఇక్కడ పోటీ చేస్తానంటే చేతకానాళ్ళలాగా చేతులు ముచ్చుకొని కూర్చునేవాడిని అయితే కాదు. నేను ఈ ఫారాలు కూడా ఇచ్చి వాపసు తీసుకునే కాలాలు ఉన్నాయి. ఈ ఫారం ఇచ్చి వాపసు తీసుకునే కాలాలు ఉన్నాయి. అభ్యర్థులు మార్చిన కాలాలు ఉన్నాయి. నేను కూడా తగ్గేది లేదు. మనకి పూర్వం ఒక సామెత ఉంది, కానీ అద్దన అణ బేడ పావడ, ₹1 ముప్పావళ రూపాయి, 16 అణాలు రూపాయి. ఇది ఇవాళ ఏ స్థితికి తీసుకొచ్చాడంటే చంద్రబాబు నాయుడు గారు, నువ్వు పావడా కూడా పనికిరావు నాయన, బేడ మీద కాసు అన్నట్టుగా తీసుకొచ్చాడు. బేడ మీద కాసు.